ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు బేసిక్ బ్లౌజ్ టైలరింగ్ క్లాసెస్లోని ఇది 10వ క్లాసు. ఈ క్లాసులో ఏంటంటే మనం హ్యాండ్స్ని ఎలా లోతు తీసుకోవాలి, ఎలా మనకి అంచు స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఏ రకంగా మనం బ్లౌజ్కి హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలన్న విషయాల గురించి వివరంగా తెలుసుకుందామండి. ఇప్పటి వరకు అయితే కనుక బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఏంటి, మొత్తం డాట్స్ ఏంటి, షోల్డర్ జాయింట్, అలాగే మెడకుట్లు ఏంటి, మొత్తం అంతా కూడా మనం స్టిచ్చింగ్ చేసాం. ఇంతవరకు మీరు నేర్చుకున్నారని అనుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే కనుక చిన్న చిన్న టిప్స్ కూడా మీకు అర్థమవుతాయి. మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు సైడ్స్ని జాయింట్స్ వచ్చేటట్టుగా 4 వైపులా కూడా 4 ముక్కలు తీసాం కదా. ఇప్పుడు ఇది చూసారు, ఇక్కడ ఇటువైపు జాయింట్ ఉంది, ఇది కొద్దిగా ఇలా సపరేట్ చేసేసుకోండి. దాని తర్వాత ఈ ముక్కల్ని ఇటువైపు ఒక ముక్క, అటువైపు ఒక ముక్క చొప్పున 2 ముక్కలు మనకి ఒక హ్యాండ్స్కి పడతాయి. ఇవి ఫస్ట్ జాయింట్ చేసేసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అవ్వకపోతే కనుక, జాయింట్లు గట్రా ఏమీ లేకపోతే కనుక తర్వాత ఏం చేయాలన్నది చూద్దామండి. జాయింట్లు వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాగా ఫస్ట్ అతుకులు అతికించేసుకోవాలి. ఇలా 4 వైపులా చిన్న చిన్న ముక్కలు అతికించుకోవడం వల్ల ఏంటంటే మనం 2 ఇంచీలు ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ అతుకులు అనేవి 2 వైపులా కూడా కనిపించకుండా లోపల వైపే ఉండిపోతాయి అన్నమాట. సరేనండి. ఇలా 2x2 క్లాత్లు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇలా చేయడానికి ట్రై చేయండి. ఒకవైపు అయితే కనుక ఏదో ఒక వైపు కుట్టు అనేది కనిపిస్తుంది బయటికి. ఇలా 2 వైపులా చిన్న చిన్న ముక్కలు అయితే కనుక ఏది కనిపించదు అనమాట. సరేనండి. ఈ రకంగా ఫస్ట్ మనం రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి పాదం ఖర్చుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి దాని మీద పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే కుట్లు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఫోల్డ్ చేసి 2 ముక్కలు ఒకే లెవెల్లో ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత 2 ముక్కలు ఎలా ఉన్నవి ఏంటనేది చూసుకుందాం. ఇది కొద్దిగా పైకి తేలినట్టుగా ఉంది కదా, చూసారా. ఇలా ఇది కొద్దిగా స్ట్రైట్ చేసేద్దాం. ఇలా చిన్నది కట్ చేసుకుని ఇలా స్ట్రైట్ చేద్దాం, అంతే. ఇలాగే రెండో హ్యాండ్ కూడా మీరు రెడీ చేసుకుని ముక్కలు అతికించేసుకుని ఉంచుకోవాలి. అదే రకంగా ఇవి చూసారు కదా. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని 2 ఇంచుల వెడల్పుని ముక్కలు కటింగ్ చేసాం కదా, ఒకటి పెద్దగా వచ్చింది కదా, అది ఈ ఒక హ్యాండ్కి సరిపోతుంది. ఇలా కొలిచి చూసుకోండి, సరిపోతుంది. కాబట్టి ఇంకేమీ ముక్కలు అతికించుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క హ్యాండ్కి సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం కింద అంచుని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇది రైట్ సైడ్ వైపు స్టిచ్చింగ్ చేయాలి. ఈ ముక్కను మాత్రం 2 అంచులు కలిపి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్య నుంచి ఇలాగ చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే ఏమి స్టిచ్చింగ్ ఈ ఫోల్డింగ్ తర్వాత స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పట్టుకుని దాని మీద హ్యాండ్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. తర్వాత ఏంటంటే మనం స్టిచ్ అయిన తర్వాత వెనక్కి తిప్పినప్పుడు ఇంక వేరే ఫోల్డింగ్ ఏమీ అవసరం లేదు, ఈ ఫోల్డ్లోనే మనకి అన్నీ అయిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఈ అంచు వైపు నుంచి ఈ 2 అంచులు ఓపెన్గా ఉన్న అంచులు కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ మనం ముక్కని అతికించుకోవాలి. ఇది చేతికుట్ల కోసం ఇలా ముక్క అతికించుకుంటే హ్యాండ్ పైకి లేచినట్టు ఉండదు, నీట్గా ఫినిషింగ్ కూడా వస్తుంది అనమాట. ఇలా ఒక పాదం ఖర్చుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఓపెన్గా ఉన్న అంచులు మనకి హ్యాండ్ అంచుకి పెట్టుకోండి. అలా అయితే కనుక రివర్స్ చేసినప్పుడు మనకి ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇలా మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని గోరితే ఇలా అన్న తర్వాత అదే లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక పైనుంచి ఒక కుట్టు వేయాల్సి వస్తుంది, అంటే ఫినిషింగ్ కోసమని. ఇది కాటన్ కాబట్టి మనకి పైకి లేచినట్టుగా కట్ట ఏమీ ఉండదు, ఆ టాప్ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా లోపల వైపుకి కరెక్ట్గా కుట్టిన దగ్గరికి ఇలా తిప్పేయండి. తిప్పేసి సెంటర్ని చేసి ఒక 5వ నెంబర్ కుట్టుని ఒక లూజ్ కుట్టు అనేది వేసుకోండి. అంటే పెద్ద కుట్టు ఉంటుంది కదా, 5వ నెంబర్కి మార్చుకుని ఒక సెంటర్ని చేసి ఒక కుట్టు వేస్తే ఇది టెంపరీ కుట్టు అనమాట. మనం చేతి కుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది ఇప్పేసుకోవచ్చు. మనకి ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ రఫ్గా ఈ కుట్టు అనేది వేసుకుంటాం. పెద్ద కుట్టు వేసుకుంటే కనుక ఈజీగా మనకి ఓపెన్ కూడా అయిపోద్ది. అంచు అంటే కాకుండా సెంటర్లో వేసుకుంటే చేతికుట్లు వేసుకున్నప్పుడు కూడా మనకి చేతికుట్టు అనేది డ్యామేజ్ కాదు ఈ కుట్టు ఇప్పినప్పుడు. సరేనండి. ఇలాగ చూసారు కదా, రైట్ సైడ్ వైపు ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. లోపల వైపుని ఇలా అంచు అంటే మనం వేయకుండా ఉండడం వల్ల ఏంటంటే ఈ అంచుకి మనం చేతికుట్లు వేసుకుంటాం, మధ్యలో కుట్టు తర్వాత విప్పేసుకుంటాం అనమాట. ఇదే రకంగా మీరు రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, రెండో చేతి కూడా మనకి 2 ముక్కలు మామూలుగానే దీనికి వచ్చినట్టుగానే వచ్చాయి కదా. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ ముక్కలు కటింగ్ చేసుకున్నవి 2 ముక్కలు మనకి మిగిలాయి. ఈ రెండిటిని కూడా ఇలా జాయింట్ చేసేసుకుని సేమ్ ఇప్పుడు మనకు చెప్పినట్టుగానే ఈ ముక్కని అంచుకి జాయింట్ చేసేయండి. ఇది ఇలాగ మనం 2 ముక్కల్ని పెట్టి ఇలా అతికించేసుకోవాలన్నమాట. ఇలా అతికించేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి ఇప్పుడు చూపించిన విధంగా హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసేయండి.
ఇప్పుడు మనకి హ్యాండ్ లోత్ ఎలా తీసుకోవాలి ఏంటనేది చూద్దాం. చాలామంది ఏంటంటే హ్యాండ్ లోత్ తీసుకునే దగ్గర ఇబ్బంది కలుగుతుందండి అని చెప్పేసి అంటున్నారండి. అదొకటి హ్యాండ్ అటాచ్ చేసుకున్నప్పుడు కూడా చాలామందికి డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. 2 చేతుల్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి 2 కూడా ఒకే రకంగా ఒకే సైజులో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ అంచుల దగ్గర ఏమైనా సరే ఎగుడు దిగుడు ఉంటే ఒక్కసారి చిన్న ట్రిమ్మింగ్ అనేది చేసేసుకోండి. బిగినర్స్కి కొద్దిగా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చూస్తున్నారు కదా, నాకైతే సమానంగా వచ్చింది, నేనేమి కటింగ్ చేయట్లేదు. ఇప్పుడు ఇలా హ్యాండ్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా సెంటర్ పాయింట్కి మీకు కనిపించడం కోసమని ఒక మార్కింగ్ పెడుతున్నాను. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఈ రెండో హ్యాండ్ కూడా సెంటర్లోనే ఇలా మార్కింగ్ పెట్టి 2 కట్స్ ఒకే దగ్గరకు వచ్చేటట్టుగా, అంటే సెంటర్ పాయింట్ 2 ఒకే దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా పెట్టండి. ఇది పెట్టేటప్పుడు మనకి రైట్ సైడ్ 2 లోపల వైపు ఉండాలి, రాంగ్ సైడ్ హ్యాండ్స్ అనేవి పైన కింద రావాలి. మీకు చూస్తున్నారు కదా, మనం మొక్క తిప్పి స్టిచ్చింగ్ చేసాం కదా, అది రాంగ్ సైడు. ఇది చూసారు కదా, ఇలాగ ఇది రాంగ్ సైడ్ అనమాట. ఇది కిందనున్నది రాంగ్ సైడే, ఇది కూడా చూసారు కదా ఇలా రాంగ్ సైడ్ అనమాట. అర్థమైంది కదండి. ఇది రాంగ్ సైడే, కింద వైపు రెండో చేతికి ఇలా ఇటువైపు ఇది రాంగ్ సైడే. అంటే రైట్ సైడ్లు అన్నవి లోపల వైపుకి, ఇవి రైట్ సైడ్ అన్నమాట. 2ని ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి. కంపల్సరీగా ఇలా పెట్టుకోండి, లేదంటే కనుక లోతు తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మనం ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత, అంచులు కుట్టిన తర్వాత మీరు రాంగ్ సైడ్ ఏంటనేది చూసుకుని ఇప్పుడు లోతు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సెంటర్ దగ్గర నుంచి మనం లోతు కోసం అని చెప్పేసి 2 ఇంచీలు పెట్టుకుంటాం. భుజం వెడల్పుగా ఉండి రౌండ్గా ఉంది అని అనుకున్న వాళ్ళు 2 ఇంచీలు పెట్టుకోండి. లేదు ఇక్కడ భుజం దగ్గర పెద్ద ఎక్కువగా మనకి మాంసం ఎక్కువ లేదు, అంత వెడల్పు ఏం కాదు అని అనుకున్న వాళ్ళు 1.5 పెట్టుకోండి. 1.5 పెట్టుకున్న బాగానే వస్తుంది, 2 ఇంచులు పెట్టుకున్న బాగానే వస్తుంది. హెల్తీగా ఉన్న వాళ్ళు మాత్రం 2 ఇంచులు పెట్టుకోండి. నేను ఈ 1.5 కానీ 2 కానీ ఈ సెంటర్ నుంచి పెట్టుకుంటే సరిపోద్ది. ప్రస్తుతానికి నేనైతే 1.5 ఇంచులకి పెడుతున్నాను. ఇలా 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ 2 ఇంచులు అన్నది మన బ్లౌజ్కి మొత్తం ఖర్చులు 2 ఇంచులు మెయింటైన్ చేస్తున్నాం కదా, అదనమాట. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి సెంటర్లోని 1/2 ఇంచు మనం దించాలి. లేదు ఇంకా కొద్దిగా డౌన్ చేద్దాము, ముడతలు ఎక్కువ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు 1 గీత ఎక్కువ, 1/2 ఇంచు కన్నా 1 గీత ఎక్కువ మాత్రమే దించండి. అంతే తప్ప 3/4 ఇంచులు 1 ఇంచు మాత్రం డౌన్ చేయొద్దు, టైట్ అయిపోద్ది హ్యాండ్. సరేనండి. ఇక్కడికి ఇలా సెంటర్లోని రౌండ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచుల దగ్గరికి కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడికి కలుపుకోవాలి. ఫస్ట్ ఈ మార్కింగ్ నుంచి ఆ మార్కింగ్కి మధ్యలో మార్కింగ్ డౌన్ చేస్తాం, ఆ తర్వాత ఈ పై మార్కింగ్కి మనం పైకి లేపేస్తాం. ఆటోమేటిక్గా మీకు షేప్ అనేది వస్తుంది. కటింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉండాలంటే ఈ పిన్ ఇలా పెట్టేసుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత మన మార్కింగ్ చేసిన గీత మీదే ఇలా కటింగ్ చేసేస్తే మీకు లోత్ అనేది వస్తుంది. ఇది ఎందుకు తీయాలి అంటే కనుక మన ఫ్రంట్ వైపు కూడా డౌన్ తీసాం కదా, అలాగే ఇది కూడా తీస్తే మీకు ఫ్రంట్ వైపు ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరికైనా సరే సూదిగా వచ్చినట్టు కానీ కొనలా వచ్చినట్టు కానీ ఉంటే కనుక ఇలా రౌండ్ తిప్పడానికి ట్రై చేయండి. ఇలా కంటిన్యూగా అవ్వాలన్నమాట. ఎక్కడా కూడా మీకు అక్కడ కట్ అయినట్టుగా ఉండకూడదు. ఇక్కడ ఒక చిన్న కట్ అనేది ఇలా పెట్టుకోండి. ఈ కట్ పెట్టింది ఏంటంటే మనకి ఫ్రంట్ వైపు రావాలి అని అర్థం అనమాట. ఇప్పుడు మనం తీసిన లోతు అనేది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వైపుకి రావాలి. ఇప్పుడు బ్లౌజ్ని మీరు ఇలా పెట్టిన తర్వాత మనం బ్లౌజ్ రైట్ సైడ్ వైపు పెడతాం, ఇది చంక వైపు అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ తీసి ఇలా రైట్ సైడ్కి ఎదురెదురుగా పెట్టి చూసుకోండి. బిగినర్స్ అయితే కనుక ఇలా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, హ్యాండ్కి ఇది రైట్ సైడు, బ్లౌజ్ ఇది రైట్ సైడ్. ఇలా ఎదురెదురుగా పెట్టిన తర్వాత ఈ కట్ అనేది ఎక్కడికి వస్తుందో చూడండి. ఈ కట్ అనేది ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్కి వస్తుంది, అంటే ఈ హ్యాండ్ ఇటువైపుది కాదు అని అర్థం. ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టి చూడండి. ఇలా ఈ హ్యాండ్ పెట్టి చూసారా, కట్ అనేది ఫ్రంట్ వైపుకి వస్తుంది, అంటే ఈ హ్యాండ్ ఇటువైపుకి అని అర్థం. ఇలా ఒకటి చూసుకున్నారు అంటే రెండోది ఆటోమేటిక్గా అటువైపుకి సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా తిరిగేస్తే ఇలా వస్తుంది, అంటే రైట్ సైడ్ వైపు బ్లౌజ్కి హ్యాండ్ ఇలా తిరిగేసి పెడితే రాంగ్ సైడ్ అన్నది మనకి హ్యాండ్ పై వైపుకి కనిపిస్తుంది. ఇలా పెట్టుకుని ఈ హ్యాండ్ సెంటర్ కట్ ఉంది కదా, అది ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా సమానంగా పట్టుకొని ఒక పిన్ ఇలాగా పెట్టేసుకోండి. ఈ పిన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు జరగదనమాట, కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రాకపోవడం వల్లే మీ హ్యాండ్ అనేది కొద్దిగా ఫినిషింగ్ ఉండదన్నమాట. ఇప్పుడు ఇలా 2 అంచుల్ని కూడా ఇలా వదలొద్దు, ఏది కూడా వదలకండి. ఇలా వదలకుండా అంచు కలిపేటట్టుగా
ఇలా చక్కగా అంచు కలిసేటట్టుగా ఏది సాగదీయొద్దు. ఇలా స్మూత్గా పట్టుకొని 2 అంచులు ఒకదాని మీద ఒకటికి అంచులు పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ కొలుచుకుంటూ ముందుకి వెళ్ళండి. ఎప్పుడు కూడా మీకు బ్లౌజ్ అనేది కింద ఉండాలి, హ్యాండ్ అనేది పైన ఉండాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా మీరు కరెక్ట్గా ఇలా కొలిచిన తర్వాత నేను ముందే మీకు కటింగ్లో చెప్పాను, హ్యాండ్స్ ఒక 1 ఇంచ్ అన్న మిగులుతుంది కానీ తగ్గదు అని. చూసారా, 1/2 ఇంచ్ దాకా మనకి మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది అలాగా మిగలనివ్వండి. ఇప్పుడు మనకి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ తగ్గకూడదు అనమాట. ఇప్పుడు ఆ ఎక్కువ ఉన్నది అలా ఉంచేసి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి నుంచి కింద ఈ బ్లౌజ్ అంచు ఎంతవరకు ఉందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ ఇలాగా స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసేటట్టు ఫస్ట్ ఇలా లాక్ చేయండి. దాని తర్వాత ఇది చూస్తున్నారు కదా, పాదం ఖర్చు కన్నా కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ పాదం వైపుకి వచ్చేటట్టు చూడండి. అంటే మరీ చివరికి కాకుండా అందంగా మార్జిన్ తీసుకొని ఇలాగ మార్జిన్ని మెయింటైన్ చేయండి. అంటే ఒక పాదం ఖర్చు కన్నా కొద్ది క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టుగా ఇలా మార్జిన్ తీసుకుని ఇలా చూసారా, నెమ్మదిగా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా 2 అంచుల్ని ఇలా కలపండి. దాని తర్వాత ఈ 2 అంచుల్ని కలుపుకుంటూ స్టిచ్ చేసుకురావాలి. కానీ హ్యాండ్ అంచు కానీ బ్లౌజ్ అంచు కానీ సాగదీయకూడదు. నెమ్మదిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా వచ్చేయాలన్నమాట. వస్తే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సెంటర్ దగ్గరికి వచ్చేటడికి మనం పిన్ పెట్టాం కదా, అక్కడ ఇబ్బందిగా ఉంటుంది పెట్టడానికి. ఇలాగ మనం అరేంజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సెంటర్లో ఉన్న పిన్ అనేది ఈసారి తీసేయండి. ఇప్పుడు మనకి అసలు ఎక్కడికి కదలదనమాట. ఈ పిన్ని తీసేసుకోవచ్చు. ఇలా కుట్టడం కుదరదు అని అనుకున్న వాళ్ళు పిన్ని తీసేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ పిన్ అనేది తీసేసుకోండి. ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా చూసారా, షోల్డర్ కుట్టు మనకి ఇది కరెక్ట్గా సరిపోయింది, ఎక్కడా కూడా కదలదనమాట. ఇలా మీరు స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చులు ఉన్నాయి కదా, మెడవైపు ఎటువైపు అయితే తిరుగుందో ఇటువైపు కూడా అటువైపే తిరిగి ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ఖర్చు అనేది పర్ఫెక్ట్గా ఒకవైపుకి చక్కగా ఉంటుంది అనమాట. లేదనుకుంటే కనుక పైన ఎత్తిపెట్టినట్టుగా ఉంటుంది, మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఫినిషింగ్ ఉండదు. ఇప్పుడు ఈ రకంగా మిగతా హ్యాండ్ కూడా 2 అంచుల్ని కలుపుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడన్నా మీకు రౌండ్ తిరగడం లేదు అని అనిపించినప్పుడు సూది లోపల పెట్టి పాదాన్ని జస్ట్ ఎత్తండి, అంతే తప్ప ఇంకేం కదపక్కర్లేదు. మళ్ళీ పాదం దించేస్తే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఏది కూడా బయటికి తీయాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా హ్యాండ్ని నెమ్మదిగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. మార్జిన్ మాత్రం ఎంతైతే స్టార్ట్ చేశారో అంతే ఉండేటట్టు పెట్టుకోండి. ఖర్చు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అలా అయితే మీకు హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం లాస్ట్ వరకు కూడా ఒకదాని మీద ఒక అంచు మీద ఇంకొక అంచు పెడుతూ స్టిచ్చింగ్ చేయడమే. అది ఒక్కటే మీరు పట్టించుకోండి. అది చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా వచ్చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ దాని మీదే సేమ్ రెండో కుట్ట అనేది డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దానికన్నా ముందు ఇలా ఓపెన్ చేసుకుని భుజం దగ్గర ఎక్కడ కూడా ఏది కూడా కొనలా లేకుండా సూదిగా లేకుండా అందంగా రౌండ్గా వచ్చేసిందా కుట్టు, ఎక్కడన్నా మనం పొరపాటుగా స్టిచ్ చేసామా అన్నది చెక్ చేసుకోండి. లేదు రౌండ్గా బాగుంది అని అనుకుంటే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. హ్యాండ్స్ జాయింట్ అప్పుడు అదే షోల్డర్ జాయింట్స్ అప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది చేసుకుంటే బాగుంటుంది. సరేనండి. తర్వాత మళ్ళీ ఈ భుజం కుట్టు దగ్గర మనం స్టిచ్ చేయాలంటే కుదరదు అనమాట, బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత. కాబట్టి ఇలాగా అదే కుట్టు మీద స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. రెండో హ్యాండ్ కూడా ఏ రకంగా పెట్టుకోవాలన్నది డౌట్ ఉంటుంది కాబట్టి నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు రెండో చేతి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కూడా చూసారా ఇలా పట్టుకొని ఇది కూడా ఇక్కడికి వస్తుంది. ఈ ఫస్ట్ మనకి పై వైపుకి ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా, ఇప్పుడు పై వైపుకి బ్యాక్ పార్ట్ వస్తుంది. రెండో చేతికి చూస్తున్నారు కదా, స్టార్టింగ్ బ్యాక్ నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే రకంగా హ్యాండ్ సెంటర్ పాయింట్కి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టి ఒక పిన్ అనేది ఇలాగా పెట్టేసుకోండి. ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఈ పిన్ని మనం ఇలా పెట్టడం ఎందుకంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం. ఇప్పుడు పై వైపుకి ముందు మన మిషన్ వైపుకి ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ని ఇలా చక్కగా కొలిచేసుకోండి. ఇందాక ఒక స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్కి ఎండ్ అయింది. రెండో చేతి దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రంట్కి ఎండ్ అవుతుంది. ఇలా వచ్చింది అంటే మీరు హ్యాండ్ లోతు పర్ఫెక్ట్గా తీసారని, మీరు కరెక్ట్గా కటింగ్ చేసి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేశారు అని అర్థం. లేదు అంటే కనుక ఫ్రంట్ లోతు తీసే దగ్గర మీరు ఎక్కడో తేడా చేశారు అని అర్థం. సరేనండి. ఇలాగ కరెక్ట్గా ఇందాక చెప్పినట్టుగానే కొలుచుకుని ఎక్కడి వరకు అయితే మనకి బ్లౌజ్ అంచు వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ సేమ్ ఇదే రకంగా స్టార్ట్ చేసుకుంటూ
అంచు కలిపి పెట్టామా లేదా అది చూసుకోండి. మార్జిన్ అన్నది పర్ఫెక్ట్గా ఉందా లేదా, స్టార్టింగ్ ఎంతైతే మీరు ఖర్చు తీసుకున్నారో అంతే ఖర్చు లెవెల్లోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు వచ్చేయాలన్నమాట. అంతే, అదొకటి చూసుకున్నారు అంటే హ్యాండ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కిందన ఎక్కడ కూడా మనకి బ్లౌజ్ కానీ హ్యాండ్ కానీ అంచు మనకి మడత పడి ఆ కుట్లోకి రాకుండా ఉండడం కోసం అదొకటి జాగ్రత్త తీసుకోండి, సరిపోద్ది. ఒకవేళ అలాంటి పొరపాటు ఏమైనా జరిగితే కనుక ఒకసారి మళ్ళీ కుట్టిప్పేసి మళ్ళీ వేసుకుంటే సరిపోద్ది. ఈ రకంగా మొత్తం హ్యాండ్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సెంటర్ నుంచి ఇటువైపుకి వస్తారు, ఆ తర్వాత ఇటువైపు నుంచి ఆ చివరికి వెళ్తారు. దానివల్ల ఏంటంటే మీకు ఆ రౌండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా రాదనమాట, ఎక్కడో దగ్గర మనకి తేడా వస్తుంది. సరేనండి, ఇలా బిగినర్స్ స్టార్టింగ్ నుంచి ఏ పద్ధతిని అయితే మీరు ఉపయోగిస్తారో అదే పద్ధతి మనకి అలవాటు అయిపోద్ది అనమాట. తర్వాత మధ్యలో నేర్చుకోవాలి మార్చుకోవాలి అన్నా సరే అంత కంఫర్టబుల్గా ఉండదు. స్టార్టింగ్లోనే ఏది కరెక్ట్ పద్ధతి అనుకుంటే అది ఫాలో అయ్యేమో అంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఈజీగా కూడా పని అయిపోద్ది అనమాట. ఎంత కష్టమైన పని మీరు ఎంచుకుంటే అంత లేట్ అవుతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం, ఇంకా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక కుట్టు కుట్టాం కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. రెండో కుట్టు అన్నది అటు ఇటు వంకలు వెళ్ళకుండా కిందనేమి క్లాత్ మళ్ళీ ఆ కుట్లోకి రాకుండా ఇలా చేతి నుంచి మనం కిందకి ఇలా జరుపుకోవాలన్నమాట. జరుపుకొని ఇలా స్టిచ్చింగ్ కుట్టు మీద పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. వచ్చిన తర్వాత భుజం దగ్గర కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసామా లేదంటే ఏదైనా ఫోల్డింగ్ అయ్యి కుట్లోకి వచ్చేసిందా లేదా అన్నది. హ్యాండ్స్లోనే ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది బిగినర్స్కి. చూస్తున్నారు కదా, భుజం కుట్టు దగ్గరికి ఇలా వచ్చేటప్పటికి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఈ రకంగా స్టిచ్చింగ్ చేయండి, హ్యాండ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి చాలా వరకు హ్యాండ్ స్టిచ్చింగ్ దగ్గర అటు ఇటు కష్టపడి సాగదీసేయడం వల్ల ఏంటంటే హ్యాండ్ అనేది మీకు ఫినిషింగ్ తగ్గుతుంది అనమాట. ఏది కూడా సాగదీయొద్దండి, సున్నితంగా పట్టుకోండి, నీట్గా వచ్చేస్తుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోని ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుందాం.